మనం మొబైల్ అండ్ కెమెరా యూజ్ చేసి ఏ ఫోటో తీసినా లేకపోతే ఏ వీడియో రికార్డ్ చేసినా సో అది మనకి 2Dలో ఉంటుంది. అది మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయిన అట్లా ఓకేనా. అండ్ నెక్స్ట్ మన రియల్ లైఫ్ ఉంది కదా, సో ఇప్పుడు మనం రోజు బైక్ చూస్తుంటాం, కార్స్ చూస్తుంటాం, సో మన రియల్ లైఫ్ మొత్తం 3Dలో ఉంటుంది. ఓకే, మనకి 2Dకి 3Dకి డిఫరెన్స్ తెలవాలి. ఓకే, సో ఇప్పుడు 2D అంటే సో 2D అంటే డైమెన్షన్స్, 2 డైమెన్షన్స్. సో ఇప్పుడు మనకి 2D ఆబ్జెక్ట్స్కి విడ్త్ అండ్ హైట్ మాత్రం ఉంటుంది. సో వాటికి డెప్త్ ఉండదు, థిక్నెస్ ఉండదు, జస్ట్ విడ్త్ హైట్ అంతే. అండ్ అదే మనకి 3D ఆబ్జెక్ట్స్కి విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, థిక్నెస్, లెంత్ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఫిజిక్స్ క్లాస్ కాదు, జస్ట్ నేను మీకు చెప్పిన ఇది బేసిక్ డిఫరెన్స్ ఇది. సో ఇది మీకు అర్థం కాకపోయినా సరే ఇప్పుడు నేను మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో లేయర్స్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అవన్నీ చెప్తుంటాను కదా, సో అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. సో మీరు లాస్ట్ దాకా చూడండి, సో మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, నేను మీకు 2D అంటే 2 డైమెన్షన్స్ అని చెప్పిన కదా, అంటే 2 డైమెన్షన్స్ మాత్రం ఉంటాయి, విడ్త్ అండ్ హైట్, ఎక్స్ అండ్ వై యాక్సిస్ మాత్రం ఉంటాయి. అదే 3Dకి విడ్త్ అండ్ హైట్, విడ్త్ హైట్ అండ్ డెప్త్ ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయగలుగుతాం, వై యాక్సిస్లో మూవ్ చేయగలుగుతాం, అండ్ జెడ్ యాక్సిస్లో మూవ్ చేయగలుగుతాం. సో ఈ యాక్సిస్లో ఏంది, సో ఇవన్నీ నేను ఇప్పుడు ఈ ఇమేజ్ మీద చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, సో ఇది 2D ఇమేజ్. సో ఎట్లా చెప్తున్నాం అంటే సో దీనికి విడ్త్ అండ్ హైట్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో మూవ్ చేయగలుగుతాం. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఈ క్యారెక్టర్ని నేను ఇక్కడ ఒక లైన్ మీద పెట్టినా. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ మీద వీడు నిల్చున్నాడు. సో మీరు రియల్ లైఫ్కి కూడా సింక్ చేసుకోండి ఇది. సో ఫస్ట్ నేను మీకు బేసిక్గా డిఫరెన్స్ చెప్పేసి దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే బిగినర్స్కి 3D కాన్సెప్ట్ కొంచెం అర్థం కాదు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది కొంతమంది మీరు మంచి క్లియర్గా వింటేనే సో మీకు ఎక్కుతుంది అది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక లైన్ పెట్టినాం. సో ఈ లైన్ మీద ఒక క్యారెక్టర్ని పెట్టినా. సో మీరు కూడా ఇప్పుడు ఒక లైన్ మీద ఉన్నారనుకోండి. ఓకే, సో ఫర్ సపోజ్ మీరు కూడా ఒక లైన్ మీద నిల్చున్నారు. సో ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ఆ లైన్ మీద, అదే లైన్ మీద సైడ్కి, ఓకే, సో పక్కకి లెఫ్ట్ సైడ్కి జరగలుగుతారు, రైట్ సైడ్కి జరగలుగుతారు. ఓకే, అండ్ అదే లైన్ మీద ఉండి మీరు మీదికి ఎగరగలుగుతారు, కిందికి రాగలుగుతారు. ఓకే, సో ఈ రెండే మీరు చేయగలుగుతారా. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ 2D క్యారెక్టర్కి అయితే మనం పక్కకి మీది కిందికి మాత్రమే జరపడానికి ఛాన్స్ ఉంది, ఇంకా ముందుకు వెనకలకి జరపడానికి ఛాన్స్ లేదు. బట్ మీరు రియల్ లైఫ్లో మీరు ముంగడికి వస్తారు, వెనకలకు పోతారు. ఓకే, బట్ దీనికి అది లేదు, అంటే ఆ ప్రాపర్టీ లేదు. సో మనం దీన్ని అంటే 3D కాదని అర్థం ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని కూడా మనం వెనకలకి ముందుకు జరపాలంటే మనకు ఇంకొక యాక్సిస్ కావాలి. సో ఇంకొక యాక్సిస్ అది ఏంటంటే జెడ్ యాక్సిస్. సో ఆ జెడ్ యాక్సిస్ని మనం డెప్త్ అంటాం. సో అది మనకి ఉంటే సో మనకి ఈ ఇమేజ్ అనేది 3Dలోకి కన్వర్ట్ అయిందని అర్థం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నేను ఈ లైన్ని హైడ్ చేస్తున్నా. సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏ లేయర్నైనా, అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఏ ఇమేజ్ని తీసుకొచ్చినా అది డిఫాల్ట్గా 2Dలోకి వస్తుంది. ఓకే, సో మనం ఆ లేయర్ని 3Dలోకి కన్వర్ట్ చేయాలంటే సో మనకి ఇక్కడ ఒక క్యూబ్ సింబల్ ఉంటుంది. ఓకే, సో దీని కింద మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. సో మీకు ఈ విధంగా ఇవి కనిపించలేవు అనుకోండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూపించేవి ఏవి మీకు ఇక్కడ కనిపిస్తలేవు అనుకోండి. సింపుల్గా ఇక్కడ మీకు కింద ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి మీద మీరు క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి. లేకపోతే ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి కాలమ్స్ దింపం క్లిక్ చేస్తే ఇక్కడ స్విచ్ చేస్తే దీన్ని ఆన్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇది 2D. ఓకే, సో 2 డైమెన్షనల్ ఇమేజ్ ఇది. సో ఇప్పుడు దీన్ని నేను 3Dలో కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఈ క్యూబ్ సింబల్ ఉంది కదా, సో దీని కింద మనకి ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఈ ఇమేజ్ మనకి 3Dలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు 3Dలో కన్వర్ట్ అయిపోగానే సో ఆ ఇమేజ్ ఇట్లా ఎక్స్ట్రూడ్ అయిపోయి ఇట్లా మొత్తం 3Dలో చమక అట్లేం ఉండదు. జస్ట్ మనకు ఇంకొక యాక్సిస్ ఒకటే యాడ్ అయిపోతుంది అండ్ దీన్ని పైవట్ పాయింట్ చేంజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది మనకి యాంకర్ పాయింట్లో ఉంది. సో ఇప్పుడు అది మనకి పైవట్ పాయింట్కి చేంజ్ అయింది. సో నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని యారోస్ కనిపిస్తున్నాయి చూడండి, రెడ్ కలర్, ఓకే, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అనేది బ్లూ కలర్. సో బ్లూ కలర్ కూడా యారో అని, అది సర్కిల్ ఏం కాదు, బట్ మనకు అది 3Dలో చూస్తే కనిపిస్తుంది. సో అది ఓకే. సో ఇప్పుడు నేను చెప్పిన కదా, సింపుల్గా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఏమైనా 2D లేయర్స్ని 3Dకి కన్వర్ట్ చేయాలంటే ఈ క్యూబ్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. సో అది 3Dకి కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పీ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇంకొక యాక్సిస్ యాడ్ అయింది. సో ఇప్పుడు నేను క్యూబ్ని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మన 2D ఇమేజ్. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని పక్కకి మీదికి కిందికి మాత్రం జరపగలుగుతాం. ఓకే, సో ఇట్లా మీదికి కిందికి అండ్ ఇటు మాత్రం జరపగలుగుతాం. సో ఈ ఇమేజ్ని వెనకాలకు ముందుకు జరపాలంటే సో మనం ఈ ఇమేజ్ని 3Dలో కన్వర్ట్ చేసుకుంటే సో మనకు ఇంకో యాక్సిస్ వస్తుంది. సో దీన్నేమే, సో ఈ యాక్సిస్ జెడ్. సో దీన్ని యూజ్ చేసి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో డెప్త్ క్రియేట్ చేస్తాం. సో ఈ జెడ్ యాక్సిస్ లేకుంటే సో మనకు ఆ 3D ఫీల్ అయితే రాదు. ఓకేనా, సో మనం మొత్తం ఈ జెడ్ యాక్సిస్ తోనే ఉంటుంది కథ అంతా. ఓకే, సో అది
సో ఇప్పుడు జెడ్ యాక్సిస్ యూజ్ చేసి ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఇంక్రీజ్ చేస్తే ఆ ఇమేజ్ వెనకాలకు పోతుంది. సో ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు ఆ ఇమేజ్ చిన్నగా అవుతుందని, అంటే లైక్ స్కేలింగ్ ఉంటుంది కదా. షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ స్కేలింగ్ ఉంటుంది కదా. సో దీంట్లో కూడా ఇప్పుడు మనం దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఇమేజ్ పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది. అవి ఇప్పుడు మీరు దీన్ని కూడా ముంగటికి వస్తుంది వెనకాలకు పోతుంది అని అనుకోవచ్చు, బట్ ఇది వేరు. సో ఇది ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లో జస్ట్ స్కేల్ అన్నది మాత్రం ఉంటుంది. బట్ నిజంగా 3Dలో అంటే ఇప్పుడు రియల్గా మీరు ఉన్నారు, సో మీరు చిన్నగా పెద్దగా అవుతారా? ఊకే కారు కదా. జస్ట్ మీరు ముందుకు వెనకలకి ముంగటికి వెనకలకి జరుగుతారు. సో సేమ్ ఇంతే. ఇప్పుడు ఇది కూడా మనకి కెమెరాకి దగ్గర ఉంది కాబట్టి పెద్దగా కనిపిస్తుంది, అదే వెనకలకు పోతే చిన్నగా కనిపిస్తుంది. సో అంతే. సో ఇది నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే స్కేలింగ్కి అండ్ ఈ జెడ్కి. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ పెట్టుకున్నాను. అందుకే సో ఫస్ట్ ఈ క్యారెక్టర్ని లైన్ మీద పెడదాం. ఓకే, సో రీసెట్. ఓకే, సో ఇప్పుడు క్యారెక్టర్ కరెక్ట్గా లైన్ మీద ఉంది. సో ఇప్పుడు నేను ఈ లైన్ని కూడా 3Dలోకి కన్వర్ట్ చేస్తున్నాను. సింపుల్ దింపాను, క్లిక్ చేసినాను నేను. సో ఇప్పుడు మనం ఇక్కడ వ్యూ ఉన్నది కదా, సో ఇది మనకి ఓన్లీ 1 వ్యూలో కనిపిస్తుంది. సో మనం 3Dలో ఎడిట్ చేసేటప్పుడు మనకి అన్ని వ్యూస్ అంటే ముందు నుంచి ఎట్లా కనిపిస్తుంది, వెనక నుంచి ఎట్లా కనిపిస్తుంది, లెఫ్ట్ నుంచి ఎట్లా కనిపిస్తుంది, రైట్ నుంచి ఎట్లా కనిపిస్తుంది అనేది చూసుకుంటాం. సో ఇప్పుడు మనం మాయాలైనా లేకపోతే బ్లెండర్ లేకపోతే వేరే ఏ 3D సాఫ్ట్వేర్లో అయినా ఏదో ఒక క్యారెక్టర్ అయినా లేకపోతే దేనైనా డిజైన్ చేసేటప్పుడు సో అది దాని డెప్త్ అంటే దాని థిక్నెస్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ మనం చూసుకొని డిజైన్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క యాంగిల్లా చూసుకుంటాం. సో దానికోసం ఏంటంటే మనం వ్యూస్ అనేటివి అంటే ఒక్కొక్కసారి ఈ యాంగిల్ రొటేట్ చేసుకుని యాంగిల్ రొటేట్ చేసుకొని ఊకే చూసుకునే బదులు సో మనకి వ్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యూ 1 వ్యూ అని ఉంది కదా. సో సింపుల్ దింపని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వ్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2.5D సాఫ్ట్వేర్, ఇది ఏం 3D సాఫ్ట్వేర్ కాదు. సో మనకి ఇక్కడ 2 వ్యూస్ సరిపోతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 వ్యూస్ హారిజాంటల్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నా. సో మనం 3Dలో వర్క్ చేసేటప్పుడు 2 వ్యూస్ పెట్టుకోవాలి. సో మనకి క్లియర్గా ఉంటుంది. సో ఎందుకు పెట్టుకుంటాం ఏంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు 2 వ్యూస్ హారిజాంటల్. సో దీనిపైన నేను క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివ్ కెమెరా అని ఉంది అండ్ ఇక్కడ టాప్ అని ఉంది. సో ఇది యాక్టివ్ కెమెరా ఏంటంటే సో మనకి ఇది మన వ్యూ ఇది. ఓకే, సో ఇది మనకి మీద నుంచి వెళ్ళి చూస్తే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక 4th ఫ్లోర్ బిల్డింగ్ మీద ఉన్నారు. ఓకే, సో రోడ్ మీద వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి, ఒకరు నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి. సో వాళ్ళు రోడ్ మీద పోయేటప్పుడు మీరు మీదికెళ్ళి చూస్తే వాళ్ళు ఎట్లా కనిపిస్తారు, మీకు ఒక లైన్ లెక్కనే కనిపిస్తారు, స్ట్రైట్గా కనిపిస్తారు. వాళ్ళ బాడీ అంటే వాళ్ళ ఫేస్ మీకు కనిపించదు, వాళ్ళు ఏ షర్ట్ వేసుకున్నారో మీకు కనిపించదు. అంటే జస్ట్ మీకు కరెక్ట్ మీ కింద ఉంటాయి. ఓకే, సో మీరు మీదికెళ్ళి చూస్తే వాళ్ళు కరెక్ట్ కింద ఉంటే వాళ్ళు ఏ షర్ట్ వేసుకున్నారు ఏం వేసుకున్నారు ఏంది మీకు కనిపించదు, వాళ్ళు జస్ట్ ఒక లైన్ లెక్క కనిపిస్తారు. సో అందుకే ఇక్కడ మనకి ఒక లైన్ లెక్కనే కనిపిస్తున్నది ఈ క్యారెక్టర్. సో ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేస్తాను చూడండి, కొంచెం క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను X యాక్సిస్లో దీన్ని రొటేట్ చేస్తున్నా. ఓకే, సో దీన్ని రొటేట్ చేస్తే సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. సో మనకి టాప్ వ్యూలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎట్లా అంటే రోడ్ మీద ఎవరైనా వండుకొని ఉన్నారనుకోండి. సో అప్పుడు మీరు మీదికెళ్ళి చూస్తే సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే నేను రీసెట్ కొట్టేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లైన్ మీదనే ఓకే, సో ఈ లైన్ మీదనే ఈ క్యారెక్టర్ ఉంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ అదే లైన్ మీద ఆ క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని స్కేల్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసిన అనుకోండి. అంటే ఇప్పుడు దీన్ని ముంగటికైనా వెనకాలకి జరపాలంటే సో మనం ఈ జెడ్ యాక్సిస్ యూజ్ చేస్తాం. బట్ ఈ స్కేల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సో ఇప్పుడు ఈ స్కేల్ని నేను ఇంక్రీజ్ చేసిన అనుకోండి. సో ఇది పర్ఫెక్ట్గా ఎక్కడైతే ఉందో అక్కడనే పెద్దగా చిన్నగా అవుతుంది, జస్ట్ అంతే. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఇది ఎక్కడైతే ఉందో అక్కడనే పెద్దగా చిన్నగా అవుతుంది. బట్ ఇక్కడ మనకి దీని మీద కనిపిస్తుంది, బట్ ఇక్కడ చూడండి మీరు ఎక్కడైతే ఉందో అక్కడనే ఉండి పెద్దగా చిన్నగా అవుతుంది. ఓకేనా, సో అదే ఇప్పుడు మనం ఈ జెడ్ని ఓకే, సో ఈ పొజిషన్లో ఈ జెడ్ యాక్సిస్ని ఇంక్రీజ్ చేసినాం అనుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్ అనేది వెనకాల జరుగుతుంది. ఈ లైన్ అనేది క్యారెక్టర్ మనం మీదికల్ చూస్తే సో మనకి ఇట్నే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది వెనకాలకి ముందుకి. ఓకే, సో ఇది మనకు ఒరిజినల్. సో ఇప్పుడు ఇది మనకి ముంగట్టుకుంది అనుకోండి, ముంగట్టుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఓకేనా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంది, అది మీ కళ్ళ దగ్గర పెట్టుకున్నారనుకోండి, అది మీకు పెద్దగా కనిపిస్తుంది. ఓకే, అదే మీ కళ్ళ నుంచి కొంచెం దూరంలో పెట్టుకున్నారనుకోండి మీకు చిన్నగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా అంతే. సో ఇది మనకి కెమెరాకి దగ్గర ఉంది కాబట్టి ఓకే, సో మన స్క్రీన్కి దగ్గర ఉంది కాబట్టి పెద్దగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు స్క్రీన్కి దూరం ఉందనుకోండి చిన్నగా కనిపిస్తుంది, అంతే. జస్ట్ ఇది ముందుకు వెనకలకి జరుగుతుంది, చిన్నగా పెద్దగా అయితే లేదు. చిన్న పెద్దగా అయ్యేది మనకి స్కేల్ తోటి చిన్న పెద్దగా అవుతుంది. ఓకే,
సో ఇది మనం ఏంటంటే ఎడిటింగ్ కోసం యూజ్ చేసుకున్నాం, బట్ నేను ఏంటంటే డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ, ఓకేనా. సో ఇది మీకు కొంచెం క్లియర్ అయింది అనుకుంటున్నా. సో క్లియర్ కాకపోయినా సరే మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి. సో మీకు ఆ జెడ్ డెప్త్ గురించి మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు మీరున్నారు, మీరు ఇట్లా బండి మీద, ఓకే. సో ఇది మీరే అనుకోండి, ఓకే. ఈ బండి మీద పోయేది మీరే అనుకోండి. సో మీరు రియల్గా ఇట్లా రోడ్ మీద పోతున్నారు. సో ఫుట్పాత్ మీద ఈ చెట్టు ఉంది, అండ్ ఆ చెట్టు వెనకాల ఈ ఇల్లు ఉంది, ఓకే. సో ఈ ఇల్లు వెనకాల మౌంటైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ఇల్లు వెనకాల ఫర్ సపోజ్ ఇది ఒక ఫోటో తీసినాం అనుకోండి. ఓకే. సో దూరం నుంచి ఇట్లా ఫోటో తీసినాం అనుకోండి. సో ఇప్పుడు ఈ ఫోటోలో మనం ఈ చెట్టు వెనకాల ఇల్లు ఎట్లుందో చూడాలనుకుంటే చూడగలుగుతామా? చూడలేం. బట్ రియల్ లైఫ్లో మనం చూడగలుగుతాం. సో ఎందుకంటే అది రియల్ లైఫ్ మనకు 3D, మనం ఫోటో తీసినాం కాబట్టి అది మనకు 2Dలో వచ్చేస్తా. సో ఇంకా మనం చూడలేం. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మైన్ మూవ్ చేస్తున్నా, ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తున్నా. సో మీరు ఈ క్యారెక్టర్ మీరే అనుకోండి. సో మీరు బండి మీద పోయేటప్పుడు అది లెఫ్ట్ సైడ్, ఓకే. సో హెడ్ని కొంచెం ఇలా రొటేట్ చేసి చూసారు అనుకోండి. సో అప్పుడు మీకు మూమెంట్ ఈ విధంగానే ఉంటుందా? ఓకే. సో మీకు మూమెంట్ ఈ విధంగా ఉంటుందా? లేకపోతే మీరు బండి మీద పోయేటప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగి అట్లా చూస్తే సో మీకు మూమెంట్ ఈ విధంగా వస్తుందా? సో మీకు రియాలిటీలా ఇంకా ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఓకే. సో ఈ విధంగా ఉండదు. సో ఇట్లుండదు మీకు రియాలిటీలో, ఇట్లుంటుంది. రియాలిటీలో ఇట్లుంటుంది. అంటే మీ దగ్గరనే ఈ చెట్టు ఉందనుకోండి. ఈ చెట్టు మీకు ఫాస్ట్గా ఇట్లా జరిగిపోతుంది. దాని తర్వాత మీరు ఈ ఏరియా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ఇప్పుడు దీనికి ఓకే. సో ఈ రెండు సేమ్ ఇమేజెస్, సేమ్ క్యారెక్టర్స్ మూవ్ అవుతున్నాయి. బట్ దీనికి అండ్ దీనికి, ఓకే. సో దీంట్లో ఉండే మూమెంట్కి అండ్ దీంట్లో ఉండే మూమెంట్కి ఒకటే డిఫరెన్స్ ఉంది. అదేంటంటే డెప్త్. సో దీంట్లో ఇది మనకి ఫ్లాట్గా ఉంటుంది, ఇది 2D, ఓకే. సో ఇది 2D అండ్ ఇది 3D. సో దానికి జస్ట్ తేడా ఏంటంటే డెప్త్, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ దీంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక మనిషితోటి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు అనుకోండి, ఓకే. సో ఆ మనిషి వెనకాల కొంచెం దూరం నుంచి వెళ్ళి ఏదైనా బండి వస్తున్నా, లేకపోతే కార్ వస్తున్నా, లేకపోతే ఎవరైనా వస్తున్నా, సో మీరు చూడాలంటే ఎట్లా? జస్ట్ మీరు ఆ మనిషిని కొంచెం ముంగడికి రారా, నీ వెనకాల ఏమొస్తుందో చూస్తూ అంటారా? అట్లా కాదు కదా. జస్ట్ మీరు కొంచెం హెడ్ ఇట్లా జరిపితే ఆయన వెనకాల ఏమొస్తుందో మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్ వెనకాల నుంచి వెళ్ళి ఆ కార్కి మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఉంది. సో దాన్ని మనం డెప్త్ అంటాం. సో అది మనం ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో లేయర్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అదే మనకు ఫోటోలో చూడలేము. సో ఇప్పుడు ఇది చెప్పడానికి కూడా నాకు చాలా డిఫికల్ట్గా ఉంది. సో అది కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు ఇప్పుడు నేను చెప్పింది కూడా. సో ఇప్పుడు నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెప్త్ ఎట్లా క్రియేట్ చేస్తాం ఏందని చెప్పేసి. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో కంపోజిషన్ అయితే తీసుకుంటున్నాను, ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ కంపోజిషన్ తీసుకున్నాను. సో దీంట్లో నేను ఫస్ట్ కూడా ఒక ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను, ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని 3Dలో యానిమేట్ చేయాలనుకోండి, ఓకే. సో ఇమేజ్ని మనం 3Dలో యానిమేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ సపరేట్గా ఉండాలి, ఈ మౌంటైన్ సపరేట్గా ఉండాలి, ఈ హౌస్ సపరేట్గా ఉండాలి, అండ్ ఇది ఉంది కదా ఈ చెట్టు, సో ఇది కూడా మనకి సపరేట్గా ఉండాలి. సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో 3D ఎట్లా వర్క్ అవుతుంది? ఈ రియల్ లైఫ్లో ఇది ఒక ఫోటో, ఓకే. సో ఇది ఒక ఫోటో కాబట్టి సో మనకి చెట్టు వెనకాల ఏముందో మనకు కనిపిస్తలేదు. బట్ రియల్ లైఫ్లో మనకి చెట్టు వెనకాల ఇల్లు ఎట్లుందో మనకి కనిపిస్తుంది. సో మనం అదే ఎఫెక్ట్ మనం ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3Dలో క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మనం ఒక సీన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ సో ఇప్పుడు మీరు ఇమేజ్ని చూడండి. సో ఇమేజ్లో ఒక స్కై ఉంది, ఒక మౌంటైన్ ఉంది, ఒక హౌస్ ఉంది, ఒక ట్రీ ఉంది, ఓకే. సో ఇది జస్ట్ ఇమేజ్ ఇది. సో ఇప్పుడు అవన్నీ నాకు ఇక్కడ సపరేట్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను, ఓకే. సో ఇప్పుడు నేను స్కైని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నాకు మౌంటైన్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఈ మౌంటైన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఈ మౌంటైన్స్ పెద్ద వచ్చినాయి. సో వీటి స్కేల్ లేకుండా నేను డిక్రీజ్ చేస్తాను. ఇవి ఇంకా నేను 3Dలో కన్వర్ట్ చేయాలి, ఓకే. జస్ట్ నేను దీన్ని స్కేల్ మాత్రమే డిక్రీజ్ చేస్తున్నా, ఓకే. సో స్కేల్ డిక్రీజ్ చేసిన అండ్ దీని పొజిషన్ నేను ఇక్కడ కింద పెట్టుకుంటాను, ఓకే. సో ఏమైనా డిలీట్ చేసేద్దాం, ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నాకు ఒక ఇల్లు కావాలి. సో ఇప్పుడు నేను ఈ ఇల్లుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, ఓకే. సో ఇప్పుడు నేను దీని స్కేల్ని డిక్రీజ్ చేసిన. ఇంకా మనం ఈ ఇమేజెస్ని 2Dలోనే ఉంచినాం, 3Dలోకి ఏమి ఇంకా కన్వర్ట్ చేయలే. జస్ట్ నేను దీన్ని ఇక్కడ పెట్టినా, ఓకే. అండ్ నెక్స్ట్ నాకు ఒక ట్రీ కావాలి. సో ఇది
సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి పెట్టిన అండ్ దీని స్కేల్ కూడా నేను ఇక్కడ చిన్న చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న 3D సీన్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, ఫ్లాట్గా ఉంది కదా. ఓకే, సో ఇది మనకు ఫ్లాట్గా ఉంది అంటే లైక్ ఇట్లా. ఓకే, సో ఇట్లా ఉంది, బట్ మనకి రియాలిటీలా మూమెంట్ అనేది ఇట్లా ఉంటుంది. సో మనకి కెమెరా మూవ్ అయినప్పుడు ఈ ఎఫెక్ట్ రావాలంటే ఇప్పుడు మన తాను ఒక ఇమేజ్ ఉందనుకోండి. సో ఆ ఇమేజ్ మనం యానిమేట్ చేస్తే సో మనకి ఇట్నే ఉంటుంది. జస్ట్ ఈ చెట్టు వెనకాల ఇల్లు ఎట్లుందో అది మనకు కనిపించదు. బట్ దీంట్లో ఈ చెట్టు వెనకాల ఇల్లుది ఇంకా సగం ఏరియా మనకు రివీల్ అవుతుంది. సో ఆ ఎఫెక్టే 3D ఎఫెక్ట్. సో దీన్ని మనం పారలాక్స్ అని కూడా అంటాం. ఫస్ట్ అయితే మనము ఇక్కడ డెప్త్ అయితే క్రియేట్ చేద్దాం వీటికి మధ్యలో. ఓకే, ఒక చిన్న సీన్ అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ నాకు సపరేట్గా ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ సపరేట్గా ఉంది, మౌంటైన్ సపరేట్గా ఉన్నాయి, ఇల్లు సపరేట్గా ఉంది అండ్ ట్రీస్ సపరేట్గా ఉంది. సో ఇప్పుడు రియల్గా ఇప్పుడు మౌంటైన్ స్కై అనేది వెనకాల ఉంటుంది కదా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇవన్నిటిని 3Dలో కన్వర్ట్ చేద్దాం. సో మనం 3Dలో క్రియేట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ క్యూబ్ సింబల్ ఉంటుంది. సో నేను పక్కన క్లిక్ చేస్తే సో 3Dలోకి కన్వర్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఈ స్కై ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో పీ క్లిక్ చేస్తున్నా. సో పొజిషన్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం వ్యూస్ కూడా చేంజ్ చేసుకుందాం. సో వ్యూ కూడా చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ వ్యూ ఉంటుంది. సో దింప క్లిక్ చేస్తే 2 వ్యూస్ హారిజాంటల్ ఉంటుంది. సో మీరు దింప క్లిక్ చేసేయండి. సో మనకు 2 వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ నాకు టాప్ అని ఉంది. సో మీకు డిఫాల్ట్ టాప్ అని రాకపోతే సింపుల్ దింప మీద క్లిక్ చేయండి. సో మీకు కూడా ఈ విధంగా వస్తుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళి తీసేసి సో మీరు కూడా టాప్ పెట్టేసుకోండి. సో మనకు టాప్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో నేను టాప్ పైన క్లిక్ చేసిన. ఓకే, సో ఇప్పుడు మనకి రియల్గా ఈ ఇమేజ్ మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు దీంట్లో మనకి స్కై అనేది వెనకాల ఉంటుంది. ఓకే, సో స్కై అనేది చాలా దూరంలో ఉంటుంది కాబట్టి సో మనం ఆ స్కైని వెనకాలకి జరుపుకుంటాం. ఓకే, సో ఈ విధంగా సో చిన్నగా అవుతుంది. సో మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లో స్కేల్ యూజ్ చేసి పెద్దగా చేస్తాం. సో అది మీరు వదిలేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం వెనకాలకి జరుపుతున్నా. సో ఇక్కడ నేను దీన్ని కొంచెం చిన్న చేసిన, కొంచెం జూమ్ అవుట్ చేసిన ఇక్కడ నేను. సో ఇప్పుడు నేను స్కైని కొంచెం వెనకాలకి జరుపుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ నేను ఒక 4000 పెడుతున్నా. జెడ్ యాక్సిస్లో 4000 పెట్టినా. అండ్ దాని తర్వాత ఓకే, సో స్కైకి కొంచెం ముంగట మనకి మౌంటైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ పీ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని కూడా ఓకే, సో ఇక్కడ స్కై ఉంది కదా. సో దీని దానికి నేను తీసుకోతున్నా. ఓకే, సో మౌంటైన్స్కి కొంచెం ముంగట స్కైకి కొంచెం ముంగట మనకి మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇల్లు. ఓకే, సో ఈ ఇల్లు ఇప్పుడు నేను దీన్ని పీ క్లిక్ చేస్తున్నా. సో పొజిషన్ వచ్చింది. సో ఇప్పుడు నేను దీంట్లో ఈ జెడ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పలేను కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని యారోస్ కనిపిస్తున్నాయి కదా. ఈ రెడ్ కలర్ది ఎక్స్ యాక్సిస్, బ్లూ కలర్ది జెడ్ యాక్సిస్ అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ది వై యాక్సిస్. సో ఇవే మనం ఇక్కడ నుంచి అయినా జరుపుకోవచ్చు. అంటే ఇమేజ్ని పక్కకి, మీది, కిందికి, వెనకాలకు, ముందుకు జరుపుతందుకు ఈ యారోస్ యూజ్ చేసి అయినా మనం జరపచ్చు. లేకపోతే ఇక్కడ మనకు పొజిషన్ ఉంది కదా. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ ఉంటాయి ఎక్స్, వై, జెడ్. సో ఇవి మనం ఇక్కడ ఈ యారోస్ నుంచి అయినా జరుపుకోవచ్చు. లేకపోతే వీటిని యూజ్ చేసి అయినా జరుపుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ హౌస్ని వెనకాలకి జరుపుతున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నేను ఈ యారోని పట్టుకొని జరుపుతున్నా. ఓకే, సో జరిపేసినాం. సో దీని తర్వాత మనకి ట్రీ. సో ఇప్పుడు నేను దీన్ని కూడా పీ క్లిక్ చేస్తున్నా. పొజిషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని కూడా కొంచెం వెనకాలకి జరుపుతున్నా. ఓకే, సో ఇప్పుడు అవి మనకి ఇక్కడ స్క్రీన్లో లేవు. సో అవన్నీ మనం స్కేల్ యూజ్ చేసి సెట్ చేస్తాం. సో అది ఎట్లా సెట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం అయితే కొంచెం వెనకాలకి జరిపేసినాం కదా. సో ఇప్పుడు మనకి ఇవి కొంచెమే కనిపిస్తున్నాయి. అంటే ఇటు సైడ్కి మనకి బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి. సో మనకి అట్లా కనిపించదు కాబట్టి ఇప్పుడు స్కై లేయర్ని అంటే స్కై బ్యాక్గ్రౌండ్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు నేను దాన్ని స్కేల్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో అది ఎక్కడ ఉందో అదే పొజిషన్లో ఉండి జస్ట్ కొంచెం పెద్దగా అవుతుంది అంతే. ఇంకా సో ఇప్పుడు అది పెద్ద అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని స్కేల్ని ఇంక్రీజ్ చేసిన. సో ఇంత పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ మన మౌంటైన్స్. సో మన ఈ మౌంటైన్ కూడా ఇక్కడ చిన్నగా ఉన్నది. సో ఇప్పుడు నేను దాన్ని కూడా స్కేల్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇది ఎక్కడ ఉందో అక్కడనే ఉంది, కాకపోతే కొంచెం పెద్దగా అవుతుంది అంతే. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం కింద ఈ విధంగా మనకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి సో దీని పొజిషన్ కొంచెం కిందికి జరుపుకుంటాం. ఓకే, సో దాని తర్వాత మనకు హౌస్ కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి సో దాన్ని కూడా స్కేల్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం.
ఓకే. సో మనం దాన్ని ముంగటికి క్లిక్ జరుపుతాం. ఇప్పుడు జస్ట్ చిన్నగా పెద్దగా చేసుకుంటాం అంతే. అంటే మనకి చిన్నగా అనిపిస్తుంది కదా, మేము పెద్దగా చేసుకుంటాం అంతే. ఇప్పుడు నేను దీన్ని కూడా పొజిషన్ కొంచెం సైడ్ జరిపి కొంచెం కిందికి జరుపుతున్నాను. ఓకే. సో ఇంకొంచెం దీన్ని స్కేల్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో ఇంత ఇంక్రీజ్ చేసిన అండ్ దీని పొజిషన్ కొంచెం మీదకి. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఇటు సైడ్కి జరిపిన. ఓకే. సో దాని తర్వాత మనకి ఆ చెట్టు ముంగట ట్రీ. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని కూడా చెట్టు కూడా చిన్నగా అయిపోయింది కాబట్టి ఆ చిన్నగా అయిపోయిన దాన్ని నేను కొంచెం పెద్ద చేసి కొంచెం దీని పొజిషన్ కొంచెం ఇటు సైడ్కి జరిపేసి ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కింద పెడుతున్నా. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే వీటిని కొంచెం వెనకలకి ఎట్లా అట్లా ఎందుకు జరిపినామంటే, సో రియాలిటీలా మనకి ఇవి ఫ్లాట్గా ఉండవు. ఇప్పుడు చూడండి, మనం ఒక ఫోటో తీసినాం అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ 2D ఇమేజ్ దీన్ని తీసుకొస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని జరిపితే సో ఇది ఈ ఇమేజ్ అంతా కలిపి మనకు ఒకటేసారి మూవ్ అవుతుంది. ఓకేనా. బట్ ఇది అంతా ఏంటంటే మనకు ఒక ఫోటో ఒక లేయర్ లెక్క ఉన్నాయి అవి. బట్ మనకి రియాలిటీలో ఇట్లా ఉండదు. సో మనకి ఏంటంటే ట్రీ సపరేట్గా ఉంటుంది. సో ట్రీ వెనక చెట్టు ఉంటుంది. సో చెట్టు వెనక మౌంటైన్స్ ఉంటుంది. సో మౌంటైన్స్ వెనకాల స్కై. సో మనం ఆ విధంగా దీన్ని ఇప్పుడు సెట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే. అంటే డెప్త్ యూజ్ చేసి, అంటే జెడ్ యాక్సిస్ యూజ్ చేసి సో మనం డెప్త్ అనేది క్రియేట్ చేసి పెట్టాం. ఇప్పుడు నేను ఇవన్నిటిని క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం ఒక కెమెరా తీసుకుందాం. ఓకే. సో దానికోసం ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే న్యూ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకొని సో మీరు ఇక్కడ నుంచి కెమెరా తీసుకోవచ్చు. లేకపోతే Ctrl+Alt+Shift+C అని మీరు క్లిక్ చేయొచ్చు. కీబోర్డ్లో Ctrl+Alt+Shift+C క్లిక్ చేసినా సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ లేయర్ న్యూ కెమెరా సో ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. సో దీనిపైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా అనిపిస్తుంది. సో ఇక్కడ టైప్ అని ఉంది కదా, సో ఇక్కడ 1 నోడ్ కెమెరా అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే సో 2 నోడ్ కెమెరా అని ఉంటాయి. సో 1 నోడ్కి 2 నోడ్కి డిఫరెన్స్ ఏంటంటే, సో 1 నోడ్ కెమెరా సో దాని చుట్టూ అదే తిరుగుతుంది. సో 2 నోడ్ కెమెరా సో ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చుట్టూ తిరగలుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే సో మనం మోస్ట్లీ 2 నోడ్ కెమెరాని యూజ్ చేస్తాం సో 1 నోడ్ కెమెరా కంటే. సో ఎందుకంటే మనం 1 నోడ్ కెమెరా యూజ్ చేసి ఏదైతే చేయగలుగుతామో, అంటే ఏదైతే కెమెరా యానిమేషన్ ఇవ్వగలుగుతామో అదే యానిమేషన్ని మనం 2 నోడ్ కెమెరా యూజ్ చేసి ఇవ్వచ్చు. బట్ మనం 2 నోడ్ కెమెరా యూజ్ చేసి ఏదైతే యానిమేషన్ ఇస్తామో సో అది మనం 1 నోడ్ కెమెరా యూజ్ చేసి క్రియేట్ చేయలేము. ఓకే. 1 నోడ్ కెమెరాలో పెట్టేసుకొని ఏదైనా కెమెరా మూమెంట్ క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ కొంచెం దీన్ని వేరే లెక్క యానిమేట్ చేయాలని అనుకున్నప్పుడు సో మనకు ఆప్షన్ దాంట్లో ఉండదు. సో 1 నోడ్ కెమెరాలు ఉండదు. సో అప్పుడు మనం 2 నోడ్ కెమెరాకి స్విచ్ అయినాం అనుకోండి సో మనకు ఆ మూమెంట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం 2 నోడ్ కెమెరాని యూజ్ చేసి, అంటే 1 నోడ్ కెమెరాని యూజ్ చేసి చేయగలిగింది 2 నోడ్ కెమెరా యూజ్ చేసి కూడా చేయగలుగుతాం. బట్ 2 నోడ్ కెమెరా యూజ్ చేసి చేయగలిగింది 1 నోడ్ కెమెరా యూజ్ చేసి మనం చేయలేం. సో అందుకే మనం మోస్ట్లీ 2 నోడ్ కెమెరాని యూజ్ చేస్తాం. అండ్ 2 నోడ్ కెమెరాలో మనకి చాలా కంట్రోల్స్ ఉంటాయి కంపేర్డ్ టు 1 నోడ్ కెమెరా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 1 నోడ్ కెమెరాని మనం యానిమేట్ చేయడం చాలా ఈజీ 2 నోడ్ కెమెరా కంటే. కాకపోతే సో 2 నోడ్ కెమెరాలో మనకి చాలా కంట్రోల్స్ ఉంటాయి. సో నేను మీకు చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 నోడ్ కెమెరా పెట్టినా. ఓకే. సో లేకపోతే 1 నోడ్ కెమెరా పెట్టాం. ఓకే. సో 2 నోడ్ కెమెరా పెట్టినాం. ఓకే. అండ్ దాని తర్వాత ఇక్కడ నేమ్ అనేది కదా, సో ఇక్కడ మీరు కెమెరా నేమ్ ఇచ్చేసుకోవచ్చు. సో మీకు లేయర్స్లో నేమ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనైతే కెమెరా 1 అనే పెట్టినాం. అండ్ ఇక్కడ ప్రిసెట్, ఇది మన లెన్స్. ఓకే. సో ఇక్కడ కస్టమ్ మనకి ఇక్కడవి ప్రిసెట్స్ ఇవి. సో ఇవి కాకుండా మనకు నచ్చిన ఫోకల్ లెంత్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఈ ఫోకల్ లెంత్ మనకి డిక్రీజ్ అవుతున్న కొద్దీ FOV ఇంక్రీజ్ అవుతుంటుంది. అండ్ ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ FOV డిక్రీజ్ అవుతుంటుంది. FOV అంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు ఇది ఏంటంటే వైడ్ యాంగిల్ లెన్స్. ఓకేనా. సో ఇది జూమ్ లెన్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఎట్లా అంటే 15mm పెట్టుకున్నాం అనుకోండి సో మనకి చాలా ఎక్కువ ఏరియా కనిపిస్తుంది. ఓకే. సో 200mm పెట్టుకున్నాం అనుకోండి సో మనకి చాలా తక్కువ ఏరియా కనిపిస్తుంది, చాలా జూమ్ అయి ఉంటుంది. సో ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారంటే సో మనకి ఏదైనా ఊరిని చూపించాలి అని అనుకున్నప్పుడు 15mm లెన్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఊరిది ఇట్లా వైడ్ యాంగిల్ చూపించాలనుకున్నప్పుడు, లేకపోతే ఎక్కువ మంది రౌడీలు వచ్చిర్రు సో అట్లాంటప్పుడు అవి చూపించాలనుకున్నప్పుడు సో మనం 15mm లెన్స్ యూజ్ చేస్తాం. సో అదే ఇప్పుడు హీరోయిన్ లేకపోతే హీరో జస్ట్ కళ్ళే చూపించాలి, లేకపోతే హీరో జస్ట్ స్మైల్ చూపించాలి అట్లాంటప్పుడు సో మనం 135, 200 లేకపోతే 150mm అట్లా యూజ్ చేస్తాం. ఓకే. సో ఇవి లెన్స్. ఓకే. సో ఫోకల్ లెంత్ ఇది జస్ట్ అంతే. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు అపర్చర్ ఉంటుంది. సో ఇవి మనం తర్వాత కూడా ఆన్ చేసుకోవచ్చు. సో వదిలేసేయండి. సో ఇవి మెయిన్. ఓకే. సో ఇవి ఈ ఫోకల్ లెంత్ ఈ ఫోకల్ లెంత్ కూడా ఇప్పుడు నేనైతే 35 పెట్టేసిన. అండ్ ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కెమెరా వచ్చింది. సో మన కెమెరా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో మన కెమెరా అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది మనం తీసుకుంది 2 నోడ్ కెమెరా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ కెమెరాని యానిమేట్ చేయాలంటే సో 2 పాయింట్స్ ఉంటాయి. సో మనకి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అదే 1 నోడ్ కెమెరాకి అయితే సో మనకు 1 పాయింట్ నుంచే కెమెరాని యానిమేట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు దీన్ని నేను పీ క్లిక్ చేస్తున్నా. సో ఓకే, సో ఇప్పుడు నేను ఈ కెమెరాకి పీ క్లిక్ చేసిన. అండ్ ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేస్తున్నా. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో నేను జూమ్ చేస్తుంటే సో ఇక్కడ మీరు ఈ చెట్టు, ఓకే, సో మీరు ఇక్కడ ఇల్లు కాడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ విండో కాడ సో మనకి అక్కడ డెప్త్ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ కొంచెం ఏరియా రివీల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎట్లా ఉంది. సో ఇప్పుడు ఈ విండో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో మనం అది ఏంటంటే డెప్త్ ఎంత ఎక్కువ ఇస్తే సో మనకి అది అంత ఎక్కువ రివీల్ అవుతుంది. సో కొంచెం మూమెంట్ ఉన్నా కూడా అది ఎక్కువ రివీల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రీసెట్ కొట్టేస్తున్నా. సో ఇప్పుడు నేను దీంట్లో ఈ జెడ్ని కొంచెం జూమ్ చేస్తున్నా. సో ఇప్పుడు అది మనకి స్క్రీన్లో ఫిట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్లా. సో ఇప్పుడు నేను దీన్ని పొజిషన్ జరుపుతున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు దీన్ని పొజిషన్ తీస్తే సో మనకి కొంచెం ఇట్లా టిల్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఓకే, బట్ ఇదే మనం 2 నోడ్ కెమెరా 1 నోడ్ కెమెరా తీసుకున్నాం అనుకోండి. సో అది ఇప్పుడు మనం 1 నోడ్ కెమెరా తీసుకొని ఇక్కడ నేను దీన్ని జస్ట్ పొజిషన్ జరిపితే సో మనకి ఇది స్మూత్ ఈ విధంగా జరుగుతుంది. ఓకే, సో ఎందుకంటే దీని పొజిషన్ తోటే మనకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెట్ అయిపోయి ఉంటుంది. బట్ మనకి 2 నోడ్ కెమెరాకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం సపరేట్గా మూవ్ చేయగలుగుతాం, కెమెరా పొజిషన్ని సపరేట్గా మూవ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు నేను మీకు అదే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఇక్కడ 1 నోడ్ కెమెరా పెట్టినా. నేను ఇక్కడ పొజిషన్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన. అండ్ ఇక్కడ నేను ఒక 3 సెకండ్స్ ఫార్వర్డ్కి వచ్చేసి సో ఇప్పుడు నేను దీన్ని పొజిషన్ ఇట్లా జరుపుతున్నాను. ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి అది కనిపించకుండా స్కైకి నేను మోషన్ టైల్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తాను. ఓకే, సో మోషన్ టైల్ ఎఫెక్ట్ని యాడ్ చేసినాను. అండ్ ఇక్కడ నేను విడ్త్ 200 పెడుతున్నా. ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసుకొని సో మనం మౌంటైన్స్ కూడా పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను 1 నోడ్ కెమెరా యూజ్ చేసి యానిమేట్ చేస్తున్నా. సో ఈ చెట్టు అనేది మనకి చాలా దూరం ఉన్నది. సో ఇప్పుడు నేను దీన్ని జెడ్ యాక్సెస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఈ చెట్టు మనకు పెద్దగా అవుతుంది. ఓకే, సో దీని స్కేల్ని కొంచెం డిక్రీజ్ చేసేసి దీని పొజిషన్ నేను కొంచెం సైడ్ జరుపుకుంటాను. సో ఇప్పుడు నేను ఏంటంటే 1 నోడ్కి అండ్ 2 నోడ్కి డిఫరెన్స్ కొంచెం బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరీ చిన్నగా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేసినంటే సో మన ఈ చెట్టు ఇంతకు ముందుకి ఈడ ఉండే. ఓకే, సో కెమెరా నుంచి చాలా డిస్టెన్స్లో ఉండే. సో ఇప్పుడు నేను దాన్ని కొంచెం దగ్గర తీసుకొచ్చిన కాబట్టి సో మనకి ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇది నేను 1 నోడ్ కెమెరా యూజ్ చేసి మూమెంట్ క్రియేట్ చేసిన. సో ఇప్పుడు ఇది నాకు ఇక్కడ కొంచెం టిల్ట్ అవ్వాలి అట్లాంటిది అనుకున్నప్పుడు సో మనం ఈ కెమెరాతో చేయలేం. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి సో ఇప్పుడు నాకు ఒకవేళ ఫర్ సపోజ్ కొంచెం మూమెంట్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నేను 1 నోడ్ కెమెరా నుంచి వెళ్ళి డైరెక్ట్ 2 నోడ్ కెమెరాకి చేంజ్ అయ్యాను అనుకోండి. ఓకే, సో ఇలా చేంజ్ అయితే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు ఇదంతా ఎట్లా అయిపోయిందో. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అదే ఇప్పుడు 1 నోడ్ కెమెరాలో పెట్టుకుంటే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎందుకంటే మనం 1 నోడ్ కెమెరాని ఈ పాయింట్ నుంచి వెళ్ళి కంట్రోల్ చేయగలుగుతాం. అదే మనకి 2 నోడ్ కెమెరా అయితే సో దీని ఎఫ్ఓవి అంటే దీని పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా మనం జరపాలి. సో అప్పుడైతేనే సో మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు నేను దీన్ని ఇట్లా పెట్టుకుంటున్నాను. ఓకే, సో దీని పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కెమెరా ఎక్కడికి చూడాలి అనేది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన. అండ్ వీడికి వచ్చేసరికి
ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి కెమెరా పొజిషన్ ఇది. సో మన కెమెరా పొజిషన్ మాత్రం మారింది, కాకపోతే కెమెరాది పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కెమెరా ఎడ్దికి చూడాలనేది మాత్రం మారలేదు అది. సో అది మనకి 1 నోడ్ కెమెరాల డైరెక్ట్గా మన కెమెరా పొజిషన్తో మారిపోతుంది, బట్ 2 నోడ్ కెమెరాలో మనకు మారదు. సో అప్పుడు ఏంటంటే మనం ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో దీన్ని యూజ్ చేసి మనం సపరేట్గా జరుపుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సో మనకు ఆ ఎఫెక్ట్ వస్తుంది. సో మీరు చూసుకోండి. సో మనకి ఏంటంటే ఇదే ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 1 నోడ్ కెమెరాలు ఉండదు. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఎట్లా అంటే మనం ఏడున్నామో అదే పొజిషన్లో ఉండి మన హెడ్ని రొటేట్ చేసి లెఫ్ట్ సైడ్కి ఏది ఉంది రైట్ సైడ్కి ఏది ఉంది అనేది మనం చూసుకోగలుగుతాం కదా, జస్ట్ సింపుల్గా. సో సేమ్ అదే మనం 2 నోడ్ కెమెరా యూజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి కెమెరా ఏడుంది అదే పొజిషన్లో ఉండి వేరే దిక్కు చూడాలనుకుంటే సో మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యూజ్ చేసి మనం జరపగలుగుతాం. బట్ మనకి 1 నోడ్ కెమెరాలో అట్లా మనం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సపరేట్గా యానిమేట్ చేయడానికి ఉండదు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లోకి వస్తున్నా. సో ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, సో అదే ఇప్పుడు నేను 1 నోడ్ కెమెరా పెట్టేస్తే సో మనకు అది ఉండదు. ఓకే, సో అది వెళ్ళిపోతుంది. సో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన 1 నోడ్ కెమెరాలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో సెంటరే ఉంటుంది అది. ఓకే, సో ఇది సో 1 నోడ్కి 2 నోడ్కి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఈ యానిమేషన్ ఒకటి క్రియేట్ చేద్దాం చాలా సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో కాంపోజిషన్ తీసుకుంటున్నా. సో ఒక కాంపోజిషన్ నేను తీసుకున్నా అండ్ దీంట్లోకి నేను ఇక్కడ కొన్ని కార్స్ని తీసుకొస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను 4 కార్స్ని తీసుకొచ్చిన. ఈ 4 కార్స్ని తీసుకొచ్చేసి సో ఇప్పుడు నాకు ఏంటంటే ఫస్ట్ ఒక కార్ కనిపించాలి. సో దాని తర్వాత కెమెరా ఫస్ట్ ఒక కార్ దగ్గర ఉండాలి కెమెరా. సో దాని తర్వాత కొంచెం వెనకాలకు వచ్చి ఇంకో కార్ చూపించాలి. ఆ కార్ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి ఉన్న కార్ని చూపించాలి సేమ్ దీని లెక్క. సో దీంట్లో ఉన్నట్టు ఫస్ట్ ఈ కార్ని చూపించాలి. సో దాని తర్వాత కెమెరా అనేది కొంచెం ఇట్లా సైడ్కి వచ్చి ఈ కార్ని చూపించాలి. సో దాని తర్వాత కెమెరా అనేది కొంచెం ఇట్లా సైడ్కి వచ్చి ఈ కార్ని చూపించాలి. సో దాని తర్వాత ఈ కార్ని చూపించాలి. సో ఈ యానిమేషన్ మనం రెడీ చేద్దాం. సో దానికోసం సో ఫస్ట్ ఏంటంటే మనం లేయర్స్ అన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఈ అన్ని లేయర్స్ని 3D కన్వర్ట్ చేసుకోవాలి. సో 3D కన్వర్ట్ చేసుకోకపోతే సో మనం కెమెరా యూజ్ చేసినప్పుడు ఆ కెమెరాకి మనం ఏ ఎఫెక్ట్ ఇచ్చినా అది మనకి ఆ లేయర్ మీద ఎఫెక్ట్ చూపించదు. సో మనం ఆ లేయర్ని 3D కన్వర్ట్ చేస్తేనే సో మనకు ఆ ఎఫెక్ట్ అంటే పడుతుంది, అంటే కెమెరా ఎఫెక్ట్ ఆ లేయర్ మీద పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ అన్ని లేయర్స్ని నేను 3D కన్వర్ట్ చేస్తున్నాను. అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు పీ క్లిక్ చేస్తున్నాను. సో అన్ని లేయర్కి పొజిషన్ ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే నాకు ఈ రెడ్ కలర్ కారు కనిపించాలి. సో ఫస్ట్ నేను ఏంటంటే రెడ్ కలర్ కార్ని వెనకాల పెట్టుకుంటాను, ఎందుకంటే రెడ్ కలర్ కార్ నుంచి వెళ్ళి కెమెరా అనేది ఇంకో కార్ పోవాలి, దాని తర్వాత ఇంకో కార్ పోవాలి, అట్లా మళ్ళీ జూమ్ అవుట్ అవుతూ రావాలి కెమెరా అనేది. కాకపోతే కొంచెం పొజిషన్ జరుగుతూ జూమ్ అవుట్ అవుతూ రావాలి. సో అందుకే ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే ఈ రెడ్ కలర్ కార్ని ఇక్కడ నేను పొజిషన్ అనేది వెనకాలకి జరుపుతున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ వెనకాలకి జరుపుతున్నా. జస్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే మీరు బిగినర్స్ అయితే సో మీరు ఇక్కడ చూసుకుంటూ వెనకాల ఉందా ఇంకోటి ఉందా అనేది మీరు పెట్టుకోవచ్చు. బట్ నేనైతే డైరెక్ట్ ఇక్కడ నేను 4000 వాల్యూ దీనికి ఇచ్చేస్తున్నాను. సో ఇది కొంచెం వెనకాలకి వెళ్ళిపోతుంది. అండ్ దీనికి నేను ఇంకో కార్ ఇది, సో ఇదే కార్. సో ఈ కార్కి నేను డైరెక్ట్ ఇక్కడ 3000 వాల్యూ పెట్టేస్తున్నాను. సో ఇది ఈ కార్ కంటే కొంచెం ముంగట్టుకుంటుంది. సో ఇప్పుడు నేను ఈ కార్ని ఫస్ట్ దీన్ని హైడ్ చేసేసి సో ఈ కార్ చిన్న చేస్తున్నాను నేను. సో చిన్న చేసి ఇక్కడ పెట్టినా అండ్ ఆ సెంటర్లో ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ కార్ సో దీని స్కేల్ అనేది నేను ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో దీని స్కేల్ని డిక్రీజ్ చేసి సో దీని పొజిషన్ ఇటు సైడ్ జరుపుతున్నాం. సో ఫస్ట్ ఈ కారు మనకి వెనకాల ఉంది. ఓకే, సో మనకి జెడ్ వాల్యూ ఇక్కడ మీకు చూపించిన అది నేను ఇంతకుముందుకు. ఓకే, సో జెడ్ వాల్యూ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జెడ్ వాల్యూ అనేది లేకపోతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మన రెడ్ కలర్ కార్. ఓకే, సో రెడ్ కలర్ కార్ వెనకాల ఉంది. సో మనకి ఇక్కడ నుంచి కనిపించదు అది. సో మనం అందుకే టాప్ వ్యూలో చూసుకుంటాం. సో ఈ రెడ్ కలర్ కార్ వెనకాల ఉంది. సో దానికి కొంచెం ముంగట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఈ కార్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో కార్ని నేను ఇక్కడ అన్హైడ్ చేసుకున్నా. సో ఈ కార్కి నేను ఇక్కడ 2000 పెడుతున్నాను నేను జెడ్ డెప్త్ అనేది. సో అది ఇప్పుడు ఈ కార్ అనేది మనకి ఇక్కడ కెమెరా దగ్గర ఉంది. సో ఇది కొంచెం దూరం పోవాలి కాబట్టి ఇప్పుడు నేను చిన్న చేసిన. సో అది ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు నేను దీని పొజిషన్ని కూడా కొంచెం సైడ్ జరుపుకుంటా. సో ఇటు జరిపిన. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఈ కార్. సో ఇది నాకు సో ఇది కూడా కెమెరాకి చాలా దగ్గర ఉంది కాబట్టి సో దీని పొజిషన్ కూడా నేను కొంచెం వెనకాలకి జరుపుకుంటున్నా. సో ఇంత వెనకాలి సో ఇంత పెట్టుకుంటాను. ఓకే, అండ్ ఈ కార్ చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీని స్కేల్ అనేది కొంచెం డిక్రీజ్ చేసిన అండ్ దీని పొజిషన్ కొంచెం కింద జరుపుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి
మనం ఏంటంటే డెప్త్లోకి జరిపినాం, అంటే ఒక కార్ వెనకాల ఒకటి ముంగట ఒకటి ముంగట ఒకటి ముంగట ఒకటి ముంగట అట్లా పెట్టుకున్నాం. ఓకే, సో ఈ రెడ్ కలర్ కార్ చాలా వెనకాల ఉంటుంది. సో దాని కొంచెం ముంగట మనకి ఈ కార్ ఉంటుంది. సో దానికి కొంచెం ముంగట రైట్ సైడ్లో ఈ కార్ ఉంటుంది. సో దీనికి కొంచెం ముంగట సెంటర్లో ఈ కార్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక కెమెరాని తీసుకుందాం. ఓకే, Ctrl+Alt+Shift+C క్లిక్ చేస్తే సో మనకి కెమెరా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఎట్లున్నా అట్నే ఉంచేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ 2 నోట్ కెమెరా పెట్టుకుంటున్నా. సో మనకి కంట్రోల్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రిసెట్ కూడా 35mm పెట్టేసుకుంటున్నాను. సో మీకు కొంచెం జూమ్ ఉండాలంటే సో మీరు 50mm పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు కస్టమ్ పైన క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే 35mm పెట్టేసినాం అండ్ ఇక్కడ నేను ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన కెమెరా అనేది ఇక్కడ వచ్చింది. సో అందుకే ఆటోమేటిక్గా కొంచెం జూమ్ అయిపోయినాయి చూడండి. సో మన కెమెరాకి కొంచెం డిస్టెన్స్లో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ కెమెరాని నల్లుకి లింక్ చేసి యానిమేట్ చేద్దాం. సో దానికోసం ఇప్పుడు నేను Ctrl+Alt+Shift+Y క్లిక్ చేస్తున్నా. సో మనకు ఒక నల్ లేయర్ వస్తుంది. ఈ నల్ లేయర్కి ఈ కెమెరాని లింక్ చేసి ఈ నల్ లేయర్ని మనం 3D కన్వర్ట్ చేసుకుంటాం. సో దాని తర్వాత దీనికి పొజిషన్ సేమ్, దీంట్లో మనకి ఇప్పుడు పొజిషన్లు ఎట్లున్నాయి సేమ్ దీన్ని కూడా నల్కి కూడా అట్నే ఉంటాయి. బట్ మనం నల్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి మూమెంట్ అనేది స్మూత్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నల్లో ఫస్ట్ ఏంటంటే మనకి ముంగట రెడ్ కలర్ కార్ కనిపించాలి కాబట్టి ఇక్కడ నేను Z డెప్త్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక అన్ని కార్ల ముంగట. ఓకే, సో ఇప్పుడు మన కెమెరా ఇది. ఓకే, సో ఇది మన కెమెరా ఈడు ఉంది. సో మన కెమెరా ఫస్ట్ దీన్ని చూపించాలి, ఈ కార్ని చూపించాలి, ఆ రెడ్ కలర్ కార్ని చూపించాలి. సో అందుకే కెమెరాని మనం ఆడదాకా తీసుకోదాం. ఓకే, సో ఇప్పుడు కెమెరాని నేను ముంగడి జరుపుతున్నాను. ఓకే, సో ముంగడి జరుపుతున్నాను. సో ఇప్పుడు మనకు ఆ రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది ఇంకా ముంగటికి. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఆ రెడ్ కలర్ కార్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూసుకోండి. సో మన కెమెరా ఇది. సో మన కెమెరా ఓన్లీ ఆ రెడ్ కలర్ కార్ని ఇక్కడ చూపిస్తుంది. సో ఈ కార్లను చూపిస్తలేదు. ఓకే, సో అది. సో ఇప్పుడు నేను ఇక్కడ పొజిషన్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం అండ్ ఈడికి వెళ్ళి 1 సెకండ్ వరకు వచ్చేసరికి, లేకపోతే ఈడికి ఓకే, సో 1 సెకండ్ వరకు వచ్చేసరికి, సారీ 1 సెకండ్ అంటున్నా. ఓకే, సో 1 సెకండ్ వరకు వచ్చేసరికి కెమెరా అనేది కొంచెం వెనకాలకు వచ్చి ఇటు సైడ్కి. ఓకే, సో ఈ కార్ని చూపించాలి. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను, అంటే కెమెరాని కొంచెం వెనకాలకు తీసుకొస్తున్నాను. ఓకే, సో వెనకాలకు తీసుకొచ్చిన ఇప్పుడు ఆ కార్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని పొజిషన్ కొంచెం ఇట్లా సైడ్ జరుపుతున్నా. ఓకే, సో పొజిషన్ కొంచెం సైడ్ జరిపిన పక్కకి. సో ఇప్పుడు మనకి ఈ కార్ సెంటర్లోకి రావాలి కదా, సెంటర్లోకి జరుపుకున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో ఫస్ట్ మనకి ఈ కార్ కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇటుకలు జూమ్ అయ్యి ఈ కార్ కనిపిస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మన కెమెరా అనేది, సో ఇప్పుడు కెమెరాని చూడండి మీరు. సో మన కెమెరా అనేది ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఈ కార్ని చూపిస్తుంది. దాని తర్వాత మెల్లగా ఇట్లా జరిగి ఈ కార్ని చూపిస్తుంది. సో మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉందో అక్కడనే ఉంది. ఓకే, సో మనం దాన్ని అయితే ఏమి యానిమేట్ చేస్తాం ఇప్పుడు. సో ఇది బేసిక్ యానిమేషన్ ఒకటే మనం క్రియేట్ చేస్తున్నాం. ఇంకా నేను మీకు ముందు 3D ట్యూటోరియల్స్ వస్తాయి. సో అప్పుడు నేను మీకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈడికి వస్తున్నాను. నేను ఇంకా 1 సెకండ్ ముంగడికి వచ్చేసి సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ఇది కనిపించాలి. సో అందుకే ఇప్పుడు నేను దీన్ని పొజిషన్ కొంచెం సైడ్ జరుపుతున్నాను. సో పొజిషన్ కొంచెం సైడ్ జరిపిన బట్ ఈ కార్ కనిపిస్తుంది. కాకపోతే ఈ కార్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. కెమెరాని కొంచెం వెనకాలకి జరుపుకుందాం మనం. ఓకే, సో ఇంత వెనకాలకి జరుపుకుందాం. సో ఇప్పుడు మన కెమెరాని చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆ రెడ్ కలర్ కార్ని చూపిస్తుంది. సో దాని తర్వాత ఇట్లా వెనకాలకి వచ్చి సో ఈ కార్ని చూపిస్తుంది. సో దాని తర్వాత సో ఇక్కడ చూడండి. సో మన కెమెరా అనేది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మన కెమెరా అనేది ముంగటికి వచ్చేసింది. సో అందుకే ఇప్పుడు నేను దీని Z డెప్త్ అనేది కొంచెం ముంగడి జరుపుతున్నాను నేను. ఇంత ఈ కార్ మరి పెద్దగా ఉంది కాబట్టి సో ఆ కార్ ఏది, సో ఇది ఆ కారు. సో దీని స్కేల్ అనేది ఇక నేను కొంచెం డిక్రీజ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది మన కెమెరా. సో ఇట్లా అని ఈ కార్ని ఫోకస్ చేసుకుంటుంది. సో దాని తర్వాత ఆడికెళ్ళి ఈ కార్ని ఫోకస్ చేసుకుంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మన కెమెరా అనేది చాలా జూమ్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత కొంచెం ఇట్లా జరిగి ఈ కార్ని చూపిస్తుంది. సో దాని తర్వాత ఇంకొక 1 సెకండ్కి వచ్చేసరికి కెమెరా అనేది ఇంకొంచెం వెనకాలకి జరిగి
ఓకే. సో ఇది మన కెమెరా ఇది. ఓకే. ఇది చిన్నగా కనిపిస్తుంది కదా, సో అది మన కెమెరా. ఇంత వెనకాలకి జరిగి కొంచెం ఇట్లా పక్కకి జరిగితే సో మనకి ఈ కార్ కనిపిస్తుంది. కొంచెం వెనకాలకి అండ్ కొంచెం సైడ్కి. సో కార్ మనకి చాలా పెద్దగా ఉంది కాబట్టి సో కెమెరాని ఇంకొంచెం వెనకాలకి జరుపుకుందాం మనం. సో ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే ఇక నేను ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే సో మన కెమెరా అనేది ఇట్లా మూవ్ అయిందని చూపిస్తుంది. సో అది మీరు ఇక్కడ చూడండి. సో ఇట్లా ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఏం యానిమేట్ చేయలే, జస్ట్ కెమెరా పొజిషన్ మాత్రమే అటు ఇటు జరుపుకుంటూ వచ్చినాం అంతే. సో ఇప్పుడు ఈ మూమెంట్ అనేది మనకు వచ్చింది కానీ అంత పర్ఫెక్ట్ లేదు, అంటే ఏదో కొంచెం రోబోటిక్గా ఉంది. సో అందుకే దీన్ని పొజిషన్ పైన క్లిక్ చేసి సో దీన్ని F9 క్లిక్ చేస్తున్నాను నేను, ఈజీ చేసేసుకొని. సో ఇక్కడ నేను గ్రాఫ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నా కొంచెం. ఓకే. సో కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసిన. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తే ఓకే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కాకపోతే ఈ కార్ నుంచి వెళ్ళి ఈ కార్ వరకు వచ్చేసరికి ఈ వెనకాల ఉండే కార్ బ్లర్ అయిపోవాలి. సో దాని తర్వాత ఈ కార్ నుంచి వెళ్ళి ఈ కార్కి వచ్చేసరికి ఆ వెనకాల ఉండే 2 కార్స్ బ్లర్ అయిపోవాలి. అండ్ ఈ కార్ నుంచి వెళ్ళి ఈ కార్ కాడికి వచ్చేసరికి దీని వెనకాల ఉండే మొత్తం కార్స్ అనేవి బ్లర్ అయిపోవాలి. సో అది మనం క్రియేట్ చేయడానికి సో ఇప్పుడు ఈ కెమెరా ఉంది కదా, సో ఈ కెమెరా దాంట్లో మనకి కెమెరా ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లోకి వస్తే సో మనకి ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని ఉంటుంది. సో మనం దీన్ని ఎనేబుల్ చేసుకుంటాం. సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే సో మనకి ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దానికోసం ఇప్పుడు ఇక్కడ మనకి ఫోకస్ డిస్టెన్స్ అని కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు మనకి ఎక్కడ ఉందనేది, అంటే నేను దీన్ని కొంచెం జరిపితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక లైన్ అనేది ముంగటికి వెనకాలకి జరుగుతుంది. సో ఇది మనకు ఫోకస్ డిస్టెన్స్, అంటే ఇది ఏడుంటే ఈ లైన్ ఏడుంటే సో అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా సరే మనకు ఫోకస్లా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది అపర్చర్, సో ఎంతవరకు బ్లర్ అవ్వాలని చెప్పేసి. ఓకే. అండ్ ఇది బ్లర్ లెవెల్, ఆ బ్లర్ అనేది బ్లర్ స్ట్రెంత్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐరిస్ షేప్ అని ఉంది కదా, సో మనకి బ్లర్ అయినప్పుడు కొంచెం షేప్స్ కనిపిస్తాయి. సో అవి మన ఫాస్ట్ రెక్టాంగిల్ ఉంటుంది, సో ఫాస్ట్గా ఆ ప్రివ్యూ లోడ్ అవుతుంది అండ్ రెండర్ కూడా ఫాస్ట్ అవుతుంది. సో అందుకే నేనైతే ఫాస్ట్ రెక్టాంగిల్ పెడుతున్నా. సో మీరు ట్రయాంగిల్ అవి పెట్టుకొని చూసుకోవచ్చు. సో అవి నేను ఇక్కడ మనం బ్లర్ ఎఫెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి చూపిస్తాను, అంటే ఒక్కొక్కటి పెట్టి చూపిస్తాను. బట్ అవి మనకు మరీ చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫోకస్ డిస్టెన్స్ ఉంది కదా, సో దీనిపైన ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ నెక్స్ట్ ఓకే సో ఈ కార్ వరకు వచ్చేసరికి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే కార్ అనేది బ్లర్ అయిపోవాలి కదా. సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడ ఫోకస్ డిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే. సో ఫోకస్ డిస్టెన్స్లో మనం ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాం కదా, సో ఆ లైన్ ఇది. సో ఈ లైన్ ఇప్పుడు మనకి ఈ కార్ మీద ఉంది. ఓకే. సో ఈ కార్ మీద ఉంది కాబట్టి అది ఫోకస్లో ఉంది. ఈ లైన్ మనం ఈ కార్ మీద తీసుకొస్తే ఇది ఒకటే ఫోకస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ లైన్ని డిక్రీజ్ చేసేసి ఓకే సో మనం సింపుల్ యానిమేషన్ క్రియేట్ చేస్తున్నాం అదే. ఓకే. సో దీని మీద తీసుకొచ్చిన. సో ఇది బ్లర్ అయింది, కాకపోతే ఇది బ్లర్ అయినా కూడా ఇప్పుడు మీకు అది బ్లర్ అయినట్టు కనిపిస్తలేదు. సో ఎందుకు కనిపిస్తలేదు అంటే సో మనకి అపర్చర్ అనేది చాలా తక్కువ ఉంది. సో అపర్చర్ ఇది మీకు తెలుసు కదా, సో f2.8 సంథింగ్ కెమెరాకు ఉంటాయి. సో కెమెరాలో ఎంత తక్కువ ఉంటే సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అంత బ్లర్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి అపర్చర్ వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంటే బ్యాక్గ్రౌండ్ అనేది అంత బ్లర్ అవుతుంది. సో ఇప్పుడు 17 ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఫర్ సపోజ్ ఓకే సో నేను దీన్ని మీకు చూపిస్తాను, ఇంక్రీజ్ చేస్తాను. సో దీన్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ కార్ అనేది బ్లర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీని వాల్యూ జస్ట్ ఇక్కడ ఒక 100 పెడుతున్నా. అపర్చర్ వాల్యూ 100 వద్దులే, 150 పెడదాం. 150 నీట్గా ఉంది. 150 కూడా వద్దు, మరి తక్కువ అవుతుంది. 200 పెట్టినా. ఓకే. సో ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ నుంచి మన కెమెరా అనేది ఈ కార్ వరకు వస్తుంది. ఓకే. సో ఈ కార్కి వచ్చినప్పుడు ఈ కార్ అనేది ఇప్పుడు చూసుకోవచ్చు ఈ కార్ బ్లర్ అయిపోయింది. ఎందుకంటే సో మన ఫోకస్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎక్కడో ఉంది, బట్ మన కార్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఫోకస్ లైన్ని ఇక్కడ తీసుకురావాలి. సో దానికోసం ఈ ఫోకస్ డిస్టెన్స్ని మనం డిక్రీజ్ చేస్తే అది మనకు ఆ లైన్ మీదకి వస్తుంది. ఓకే. కరెక్ట్గా కార్ మీదకి వచ్చినప్పుడు మనకి కార్ అనేది ఫోకస్ అయిపోయింది. సో ఇది మనకి బ్లర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. సో వీడికెళ్ళి మన కెమెరా అనేది ఇట్లా జరుగుతుండగానే సో మనకి ఇది కొంచెం బ్లర్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు వీడికి వచ్చేసరికి ఈ కార్ అనేది ఫోకస్ అయింది. అండ్ ఈ నుంచి వెళ్ళి ఇక్కడికి లాస్ట్కి వచ్చేసరికి ఈ కార్ మనకి బ్లర్ అయిపోయింది కాబట్టి సో కార్ మనకి ఎందుకు బ్లర్ అయిపోయిందంటే మన కార్ అనేది ఇక్కడ ఉంది, మన ఫోకస్ లైన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే. సో మన కెమెరా ఫోకస్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఫోకస్ని మనం దీని మీద షిఫ్ట్ చేయాలి, కార్ మీద షిఫ్ట్ చేయాలి. సో దానికోసం ఈ ఫోకస్ డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ సో మీరు చూసుకోవచ్చు మన కెమెరా అనేది మన కార్ అనేది
క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంత ఇంక్రీజ్ చేసిన, సో ఇప్పుడు మనకి ఇది క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇంతే. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. సో వీడికి రాగానే సో మనకి కార్ అనేది కొంచెం బ్లర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏంటంటే అపర్చర్ వాల్యూని ఇంక్రీజ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈడికి వచ్చిన, ఓకే, సో స్టార్టింగ్ వచ్చిన. సో ఇప్పుడు మనకి కార్స్ అనేవి కొంచెం బ్లర్ అయినాయి, కాకపోతే మరంత ఎక్కువ బ్లర్ కాలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ అపర్చర్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. సో మీరు చూసుకోవచ్చు, లేకపోతే మీరు ఇక్కడ బ్లర్ లెవెల్ అయినా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అది ఎంత ఎక్కువ బ్లర్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో ఇట్లా వచ్చినప్పుడు సో కరెక్ట్గా మనం వీటికి తీసుకొచ్చి ఆపంగానే సో మనకి ఫోకస్ అయి ఉంటుంది. బట్ మనం ఈ అపర్చర్ వాల్యూని ఎంత ఇంక్రీజ్ చేస్తుంటామో సో మనకి కరెక్ట్గా మన ఫోకస్ లైన్ అనేది ఇక్కడ ఉంటేనే ఫోకస్ ఉంటుంది, లేకపోతే కొంచెం జరిగినా కూడా అది డీఫోకస్ అయిపోతుంది. సో అందుకే అపర్చర్ వాల్యూని మీరు నేను ఇంతకుముందుకు పెట్టినా కదా, సో అంత ఒక 100 పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ ఈ బ్లర్ లెవెల్ ఉంది కదా, సో దీన్ని మాత్రం మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే సో మనకు బెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కార్ కనిపిస్తుంది. సో దీని తర్వాత ఇక్కడ నుంచి జరిగేటప్పుడు సో మనకి వీడికి రాగానే ఈ కార్ అనేది ఫోకస్ అవుతుంది. దాని తర్వాత ఈ నుంచి ఇటు రాగానే మనకి ఈ కార్ ఫోకస్ అవుతుంది. సో ఇంతే. సో ఈ విధంగా మనకి కెమెరా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఐరిస్ అంటే సో మనకి సో నేను మీకు చూపిస్తాను కదా. సో సో ఇక్కడ ఈ బ్లర్ ఉంది కదా, సో ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ రెక్టాంగిల్ ఉంది కదా, సో ఐరిస్ షేప్ ఇక్కడ ఫాస్ట్ రెక్టాంగిల్ తీసేసి సో నేను హెక్సాగాన్ పెట్టిన అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కొంచెం షేప్ మారుతుంది అంతే. ఓకే, సో ఫాస్ట్ రెక్టాంగిల్ పడితే సో మనకి ఇక్కడ బ్లర్ అనేది కొంచెం వేరేలాగా వస్తుంది. హెక్సాగాన్ పెడితే ఇంకోలాగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను డెకాగాన్ పెడితే ఇంకోలాగా వస్తుంది. ఓకే, ఆడ షేప్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఒక్కొక్కసారి కొంచెం సర్కిల్ షేప్లో అనిపిస్తుంటుంది. సో అవి అట్లా. సో ఇక్కడ మనకు సర్కిల్ లేదు. ఓకే, సో ఇప్పుడు అయితే ఫాస్ట్ రెక్టాంగిల్లో పెట్టేస్తున్నాం. అండ్ దాని తర్వాత ఇక్కడ హైలైట్గా ఇవి ఉన్నాయి కదా, సో ఇవి ఏంటంటే మనకి బ్లర్ అయిన తానే పని చేస్తాయి. బట్ మనం ఏంటంటే మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాం. ఓకే, సో వీడికే ఇది ఐరిస్ రౌండ్నెస్. సో ఇవన్నీ ఇంకా మనం ఎక్కువ అయితే యూజ్ చేయం. సో మనం బ్లర్ చేయడానికి అవి యూజ్ చేసుకుంటాం. సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా ఏమైనా ట్యూటోరియల్స్లో చెప్తే అప్పుడు చెప్తా. అంటే ట్యూటోరియల్స్లో నేను యూజ్ చేస్తే అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. ఓకే, సో ఇవి సో మన కెమెరా గురించి. సో మెయిన్ సో ఇప్పుడు మనకి మూమెంట్ వచ్చిందంటే సో మనకి దీంట్లో డెప్త్ వల్లనే, అంటే ఆ జెడ్ యాక్సిస్ వల్లనే. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా, ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ తోటి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కార్ని తీసుకున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కార్ని తీసుకున్నా. సో ఈ కార్ని నేను ఇక్కడ పెడితే సో ఈ కారు మనకి కెమెరా మూమెంట్ తోటి జరుగుతలేదు. సో మీరు చూసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది మన 2D లేయర్. సో 2D లేయర్ని కెమెరా అనేది తీసుకోదు. సో ఈ లేయర్ని మనం 3D కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 3D ఆన్ చేసిన అనుకోండి. సో ఇప్పుడు మనది ఈ లేయర్ ఏడు ఉంది. సో మనకి ఇక్కడ కెమెరా దగ్గర ఉంది అది. సో మనం లాస్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా. సో ఏదైనా సరే మనం 3D కెమెరా యూజ్ చేసి ఒక లేయర్ని కంట్రోల్ చేయాలంటే ఆ లేయర్ పక్క మనం 3Dలో కన్వర్ట్ చేసుకోవాలి. సో అది. సో ఇది నేను మీకు చెప్పలే. సో అది మీకు మళ్ళీ ఒకసారి చెప్పిన. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే ఇంకా నేనైతే ఏం చేయాలను. సో ఇది కొంచెం చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఈ టాపిక్ చెప్పాలంటేనే. సో ఎందుకంటే మనకి రియల్గా 3D ఉందనుకోండి. సరే, సో రియల్గా 3D ఆబ్జెక్ట్ అంటే సో మనకి దానికి థిక్నెస్ ఉంటుంది, చెప్పగలుగుతాం. బట్ దీంట్లో ఏంటంటే మనం 2D ఇమేజ్ని జస్ట్ 3D కన్వర్ట్ చేస్తే సో మనకి జెడ్ యాక్సిస్ ఒకటి వస్తుంది. సో దాన్ని యూజ్ చేసి మనం డెప్త్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో డెప్త్ క్రియేట్ చేసి ఆ కెమెరాని యానిమేట్ చేస్తాం. సో మనకు ఆ 3D ఫీల్ వస్తుంది. సో అది. అండ్ ఇంకా నేను 3D గురించి సంబంధించి ట్యూటోరియల్ చేస్తుంటాను కాబట్టి అప్పుడు మీకు 3D గురించి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటికైతే ఇవి అయితే మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఇంతే. మీకు ఎవడన్నా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.